యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన పునరుద్ధానుడిగా మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి ఆయన మృత్యుంజయుడిగా లేచిన దినమే ఈ పునరుద్ధాన దినము. యేసుక్రీస్తు ప్రభువు దేవుని మహిమను విడిచిపెట్టి మనుషుల పోలికగా ఈ లోకానికి పుట్టిన సందర్భాన్ని మన క్రిస్మస్ అని చాలా ఆర్భాటంగా మనం చేస్తూ ఉంటాం. కానీ క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆ మర్మం ఏంటంటే ఈ పునరుద్ధానమే. యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో వచ్చాడనంటే సిలువ మరణము పొంది మూడవ దినాన ఆయన మృత్యుంజయుడిగా లేవడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి బాలుడిగా జన్మించాడు. ఎందుకనంటే శరీరధారిగా పుట్టి రక్త మాంసములు ధరించుకొని ఈ లోక పాపములన్నిటినీ, లోక శాపములన్నిటినీ, లోక అతిక్రమములన్నిటినీ, మనందరి దోషములను బట్టి ఆయన కలువరి శిలువలో అర్పించినటువంటి ప్రాణము ద్వారా మానవునికి విమోచన, మానవునికి పాప క్షమాపణ, మానవునికి నిత్య జీవం, ఎన్నిటికీ రుజువు ఏంటంటే పునరుద్ధాన దినమే.